నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి చిన్న సలహా అంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఎంత దుర్మార్గంగా పాలన అందించింది, ప్రజలకు ఎంత మేలు చేసింది, కీడు ఎంత చేసింది అన్న వాస్తవ రేఖలు మొత్తం రాష్ట్రానికి అందరికీ తెలుసు. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధమైన ప్రజలకు అండదండగా ఉన్నారు అన్న విషయాలు కూడా తెలుసు. ఎన్ని అరాచకాలు జరిగాయి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు మొత్తం చూసిన వ్యక్తులే కాబట్టి వాళ్ళను తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత, అమలు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా జగన్ 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 అని మాట్లాడుతున్నారు. కానీ అలాంటి విధానాలు క్లోజ్ చేసుకోండి. ఎక్కడైతే మీరు చేయవలసిన పనులు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలకు లబ్ధి చేకూర్చే విధానాలు ఉన్నాయో, ఎక్కడైతే పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా పరిశ్రమలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలకు చేయూతను అందించాలో, ఎక్కడైతే ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమాలు అందించాలో, వాళ్ళ గ్రామం నుండి పల్లె నుండి పట్టణం వరకు, పట్టణం నుండి సిటీ వరకు, సిటీ నుండి ఒక రాజధాని వరకు ఏ విధంగా ప్రజలు డెవలప్మెంట్ కావాలన్న ఆలోచన ఏర్పాటు చేయండి. ఆ ఆలోచన విధానంలోనే ఎక్కడైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు ఇంకా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదంటారు. హోదా లేని వ్యక్తిని మాటిమాటికి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఎంతవరకు అయితే ప్రభుత్వ తీరుతెన్నులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధానాలు అమలు చేసే విధంగా, ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా మీ పాలన ఉండాలి, పాలన అందించాలి.